నీవేమన్నా పని బాటలు చేయగలవా? అందుకే వచ్చిండేది నాకే డెలివరీకి వచ్చిండేది. నీకు కాదు, నువ్వు పోయి డెలివరీకి వచ్చిండేది. మస్తానమ్మ రాలా కదా, అల్లికి వెళ్ళిపోయింది కదా. వెళ్ళిపోయిందిలే అమ్మతో మనకేం పని, నిద్రపండిలే బాబు. మేము చేసే పని బాట్లేమో తెలిసిన బాబు నీకు. ఎటువంటి పనులు పాప? జై లక్ష్మీ రమణ గోవింద గోవింద సుందరగిరి పట్నమేలేటి ఆ సుందర దాదమ్మ నువ్వు నేను మంతర సానమ్మని బాబు. కన్నోళ్ళ చీరగట్టేటి మంత్ర సానమ్మ నువ్వు. నమ్లి కన్నోళ్ళ తలారి నేనొక్క సుందరగిరి పట్నం వెళ్ళే సుందరదాది అంటారండి. ఏం నన్ను పిలిపించింది? ఎక్కడ మీ అమ్మ? యాడా పదరే పోదాము తాళరి వాడ కొండమ్మ దగ్గరికి రారే పోదాము తాళరి. ఆటల బాటల పదరే పోదాము తాళరి వాడ అమ్మ బాలను పులవరమాయనే అమ్మ బాలను పులవరమాయనే ఈ బిడ్డను పులదారలేనులే. అమ్మమ్మని తలజాలను ఈ బాణంలో నిలవలేనులే. తలారి ఎక్కడైనా మీ అమ్మ? ఎక్కడ ఈ అమ్మేనా? పైకొండ గంగమ్మ, పాలికొండ కొండమ్మ. దండమమ్మ 10,000 దండామి శీలమ్మ కొండమ్మ నీకో. నీకు సలా 10,000 దండాము శీలమ్మ కొండమ్మ నీకు. అందమైన నీ పాదములకు వందనమే తోనమ్మ. అమ్మ నన్ను పిలసిన పనులే అమ్మ నాతో మాటేమి తల్లి. ఎన్నడూ అయ్యే కన్నము లేక పిలవనమ్మినావాయమ్మ. మసి
నీలమ్మ కొండమ్మ నీ బంగారి ఒక పాదములకు నా ఒక 10,000 వందనాలు. సుఖీ బాబా చల్లగా కలకాలం నిన్ను నూరేళ్ల వద్దలవమ్మ మంత్రసానమ్మ. అమ్మ మంత్రసానమ్మ. ఏం తల్లి బాల నొప్పులకు తాళలేనమ్మ మంత్రసానమ్మ. అయ్యో బిడ్డ నొప్పులకు మా మంత్రసానమ్మ. అబ్బా అవునమ్మా. దీపక్ దక్కలా ఈ నాకు నొప్పిగా ఉన్నట్టుంది కదమ్మా. పండుకోవడానికి పండుకోలేకన్నా ఉన్నానమ్మా నేను. పోనీ నాకు ఇట్లా రాలంటే ఏం చేయాల? నాకు రానే ఎట్లా మా సచ్చిగా నెట్ బండ మీదకి బండ్ల మీదకి ఏం పండురా గేల పెడితే వస్తుందే. మాకు అట్లా గేల పెట్టేది వద్దప్ప. ನನಗೆ ಇಂಥ ಅದು ಬೇಕು ಅಂತ ಅದು ಬೇಕು ಬರಲ್ಲ ಬ್ಲೋ అయ్యో నన్ను బట్టగలే తొందరగా కనిపించేస్తే మా మంత్రసానమ్మ. ఏమ్మా సుందరగిరి పట్నం నుంచి 1/2 గంట పొద్దుగాల అయినా పైన పరిగెత్తి వస్తుంది. ఏమైనా మర్యాదలు చేస్తాండారా అని ఈ బాల నొప్పి ఎట్లమ్మా నీకు నేను నిన్ని కదా నడుస్తుంది. పిలిపించున్నాడు. ఎక్కడ పోయాడు? పిలిపించండి. ఫ్రెండ్ ఉంటాడు చూడమ్మా. ఆడనే బిలిందో మగన బిలిందో దొబ్బుకున్నట్టు ఏమి ఏమే కాదు. వచ్చే 1/2 గంట పొద్దుగాల మేమేమైనా మర్యాదలు చేస్తాందే? మర్యాద చేయలే శైలు అడుగు. నన్ను వెళ్తీను ఎల్లని మాగిన నేను. అయ్యో ముందు కొండమ్మా. ఏం బాబు ఇట్లా లెక్క పెట్టుకోని రా నువ్వు. నువ్వు అంతా నసబట్టి నాగిరెడ్డి నా గెంగిన అట్లా గీకి రెడ్డి అనేది లేకుంటే అది వచ్చి అంత పెట్టు మంత్రసాని వచ్చి అంత పొద్దాయా ఆయమ్మ ఇంటి కాటికి వస్తాను. నువ్వు పరక తీసుకొని నీ మగాన్ని కొట్టే కాడు కూర్చో. వాడు పెట్టే కొట్టావు నువ్వు అర్థం దూరం. అమ్మ బావు అమ్మకేంటి మర్యాదలు అంటే చెయ్యి. కాదు రాక రాక వస్తేనే ఈ సాప్ మీద కూర్చో. ఒక్కాకేసుకో వేసుకో. మంచినీళ్ళు తాగు. సంగటి ముద్ద తిని చికెన్ వేసుకొని తిను అని ఏమన్నా మర్యాద చేసినావా అని. అమ్మేమంత మర్యాద తెలియని ఏడ కాదు. అమ్మకు సకలము తెలుసు చూడు. అప్పుడే టీలు చేపించేసింది ఎత్తుకొని వస్తాను. కాదు నేను ఈ బాలిండ్లా తప్ప నేను ఈ బాలిండ్లా. నాకు ఎప్పటి నేను మంది బిడ్డలైన కూడా చెట్టు మొరిగైతే పొట్టి పీక్ అక్కడ మారేస్తా అంటే అది అట్లా ఉండాలి. ప్రతి వారి ధర్మం అంటే ఏమైందో 10 మంది లేకొచ్చి ఓయమ్మా ఓ నాయన అంటే పక్కింటి ముసలి దానికి కూడా వినిపించాలి. పీకేది పారేసేది. నేను అయ్యో అయ్యమ్మా అబ్బా అమ్మా అంటాను అనుకుంటావేమే. నేను నాకంత సలీసు. నీకంత ఎక్స్పీరియన్స్ అమ్మకి లేదులేమ్మా. మనకు కాదంటలే పడండి. సర్లే 2 కూలాలతో బాబు నాకు వకాక్ కావాలి రా. వకాక్ ఇస్తారు మేము కానపు లాకుండా కానపు చేసేలే. అడుగు మీ వాళ్ళతో ఎవరన్నా వకాక్ ఎత్తుకురామని. వకాక్ ఇస్తేనే కానపు చేసేది లేకుండా చేసేలేదు. మా అమ్మ సచ్చిగా వక్కాకు పైన బండ పన్నాని మంతరసానమ్మ. గోవిందా మీద బండబడరాని సుందర రాధమ్మ. రాధమ్మ నీ సున్నమ మీద సూదలకొచ్చ మంత్రసానమ్మ. కమాను డార్లింగ్. అయ్యో మన ఏనం కొట్టుతావా? వకాకి ఇస్తేనే కానపు. నేను మా అమ్మతో చేసేలే. నా మొగుంతో చేసేలే. బండితోడు నా బండితోడు చేయను. సరే సరే నాకు ఎవరన్నా వకాకి ఇస్తేనే. ఎవరన్నా ఒక్కాకంటారా? కాసిన నా సోతులు ఒకరన్నా సేలు పెడతారని చూడు తిత్తిలేకి.
ఒక నా సోతన్న ఓపిక ఓపిక బలి నా సోతులమ్మ శ్రీరామన్న పెండ్లం వెళ్తీసింది పో. పిల్లలకి పాలు వచ్చినాయి ఎందు నల్లగా అవసరమా? కాదు వెనకర దొబ్బుకుందామనే జురుకు. ఆ పాప వచ్చింది నీకు చెప్పేది అవసరమా అంట అన్నాడు ఇటుకొచ్చి. కూలోళ్ళు కల్లా సామేలు మొన్ననే సామేలనా అప్పుడు చెప్తేనే ఒప్పందమా 750 ఒక గంట కష్టపడితే 1.5 కొంట కొనొచ్చు సేలూరు రోడ్డుకు. కోండిలే బేటా వాడేమ్మా కూలి పిల్లడు. దెబ్బకుంటా దెబ్బకుంట కాదు దెబ్బకుంట కో. నీ పేరేమే? నా పేరు నీ అమ్మనపల్లి. నిమ్మనపల్లి. నీ అమ్మనపల్లి కాదురా, మదనపల్లి, నిమ్మనపల్లి మా ఊరి పేరు. నా పేరు కాడిమాంచాయి. నా పేరు పంగలకట్టి. భలే ఉన్నాయిరా నీ పేరు. అయ్యో ఏడంటారు బిసుకులాడుతున్నావు. వానికి లేనిపోని వాడిని నేర్పించు నువ్వు. ఈ పిల్లానికి ఎంత ఇస్తానని చెప్పినావు? ఆయన మంచోడు కో. ఆ మాట చెప్పురా. ఆయనకి 750 పుడిచిల్లరా, నాకు 250 రూపాయలు. నాకు నా సాడు నేను కట్టుకుంది బాగా సంసారం చేస్తుంది. ఇంకేమే నేను మాత్రం మొన్న మోసిపోతా. నాకు తెలుసు. సర్లే నా ఫ్యూచర్ నాకు అర్థం అయిపోతుంది. నా చరిత్ర నాకు తెలిసిపోతుంది. బట్ట బిగ్గా పట్టుకో. సరే బట్ట నా బట్ట కొట్టిందానే 16 సార్లు కొడతా పరక్తా. సరే నీ మొగ మట్టి జనాలకు చూపించు. ఏడన్నర ఎకరాకు 3 కొంటా నీ మొగము. అక్కడ చూపించు. అక్కడే మనకు లోపల గర్భం ముందు నా బట్ట దిగులు పడతావు. లోపలికి చూడకూడదు. సరే నాకు ఊసిపిండి చెప్పకూడదు. నువ్వు ఒక మాట నువ్వు పడి కూర్చున్నావు పట్టుకోవాలి. నువ్వు నాకు ఊసిపిండి అన్నప్పుడు నువ్వు చెప్పాల. నువ్వా నాకు ఊసిపోయినప్పుడు చెప్పాలి కదరా. నువ్వు పడి కూర్చో. పరకు అడ్డం వచ్చింది కాబట్టి గమ్మునైపోయినా లేకపోతే ఆ పిల్లందే తప్పు, నాదే తప్పు. ఈసారి ఇది ఎవరి చేతిలో లేకుంటే వాళ్ళతో పరక్త కొట్టే. సర్లే 76 రేట్లు కొట్టు. 76 కాదు. నీ పెట్టు బొచ్చు ఏమి అంటావా? బిగ్గా పట్టుకో. బిగ్గా పట్టు. బట్ట నీకు అర్జున పాల్గొన తలకాయ ఎట్లా దువ్వమ్మా బిడ్డక. అయ్యో దువాని ఎత్తుకొస్తాండు. అదే దువ్వాని. ఇది ఎంతనైనా తిప్పేసి దువ్వు ఈర్చు. అట్లా నీకు ఇప్పుడు స్టైల్ కటింగ్ చేయించినారు. కొప్పులు పెట్టు. కొప్పులు పెట్టు. ఆ పక్క ఒకటి పెట్టు. ఇప్పుడు సరిపోయిలే. కొప్పులు ఒకటి. ఫోన్ చేసింది అంటే వస్తాడు. అక్కడ మళ్ళీ నీ బిడ్డకు నా సాడు. నువ్వు నీ బిడ్డకు నా సాడు పోయినలే. ఇదే ఆడదేనేమో. అక్కడ మళ్ళీ అమ్మయ్యా లే చిన్ని ముందర చూడు. చిన్ని కాదు నువ్వు కానుపు చేయమ్మా.
ఏమో బెడ్న పెరకలేక పడి చచ్చిరా. ఏమ్మా బిడ్డ పుట్టిందా? నడు మీరు ఇరిగిపోయి కదరా. బిడ్డ పుట్టిందా? పుట్టింది తప్ప. ఏం బిడ్డ? ఆడబిడ్డ. అయ్యో ఎంత బాగుందిరా. అయ్యో ఏమో దొరకదులే బాబు. ఆడబిడ్డ పుట్టింది బాబు. ఆడబిడ్డ ఎంత బాగుందిరా. అట్లా కదా, ఇది కాదు పెట్టి కీడ. అట్లా కాదు ముద్దుకునేది. ఆ మూడు చూడు, ఆ కన్ను చూడు, ఆ పెదాలు చూడు, ఆ బగ్గలు చూడు, ఆ బెల్ల చూడు, బెల్ల చూడు, బెల్ల చూడు, బెల్ల. ఎన్నిసార్లు బెల్లం ముద్దుకు యాక్ అంటాడు. చిచ్చి నా బట్టల యాక్ అంటాడవే. మీ అమ్మగారు ఎవరు కారం చేసింది? ఎవరు? నేనే. అయితే ఆ పొద్దు నువ్వు అయ్యో ఎన్నో సార్లు. అయితే ఇప్పుడు ముద్దు అప్పుడన్నా గింతింతుంటే ఇప్పుడు నింది ఊసిపింటాయి. వద్దులే. వాళ్ళ అమ్మ ఏది? వాళ్ళ అమ్మ ఏది లోపల ఇంక రాలా. పనమ్మా పని అలా నేత పసి కనింది. అమ్మకు ముక్కల్లో పత్తి పెట్టినావా? అయినా బట్ట ముక్కుల్లో కన్నుల్లో కాదు, గొంతులో చెవుల్లా చెవుల్లో ఒకడు బొక్క ఎంచుకున్నారా. అమ్మా కూతురు పుట్టింది చూడు. కని కని టవాలి కొట్టిన కంచి వచ్చినావు చూడు. గుట్లో పెట్టినారు. ఏది మా బిడ్డకి అన్ని సామేలు పోలికలు ఉన్నాయి. సామేలు మరి అదేవిధంగా ఇట్టి సమయమున భక్తురాలైనటువంటి కొండమ్మదేవి గర్భమందు కదిరిదేవుని వరంబ చేత లేక ఒక ఆడబాలిక జన్మించిన సందర్భముగా ఆ భక్తురాలను ఉయ్యలేసి జోలపాటలు పాడే సమయమందు భక్త మహాశైలు వారికి తోచిన దానాధర్మం ఈ జోల ఎందు సమర్పించిన కాసుదానం ఇచ్చిన కర్మ వైద్యులుగును, వస్త్రదానం ఇచ్చిన వైకుంఠము కలుగును, బిడ్డలు లేని వారికి కూడా బిడ్డలు కలుగునని తెలియజేస్తున్నాం. ఇప్పుడు పుట్టినటువంటి చిన్న బిడ్డకు జోలపాటలు పాడే సమయమందు భక్త మహాశైలు వారికి తోచిన దాన ధర్మం ఈ జోల ఎందు సమర్పించవలసిందిగా కోరుకుంటున్నాం. జో జో లాలి
లక్ష్మీ రమణ గోవిందో రాధికా రమణ గోవిందో చిన్నమ్మ పాదమే గతి గోవిందో రమలాలియ మేఘా శమలాలియ రమ రామ రాజా మేలిన దశరథ తనియాలియ రమ ఎంత ఎత్తు పెరిగినావో ఏమి చేతోనో రమ ఏమి చేతోనో రమ జోగొట్టే డోలలో బాడే నిద్రపోయేవో రమ బంగారు పట్టు చాలవ పైన గొప్పేమో రమ పైన గొప్పేమో రమ నువ్వు పోయే పాటలలోన మల్లెల జల్లేనో రమ రమలాలియ మేఘ శమలాలియ రమ రామ రాజా మేలిన దశరథ తనియాలియ రమ జైంద్ర రమణ గోవిందో రమ్మా బాబు లోపలికి పోయి నిద్రపోయి పెట్టిన పాపం 7 ఏడు కల మీద తెచ్చినైనా బ్రాహ్మణి పిలుచుకొని వచ్చి చక్కని పేరు ఒకటి పెట్టించు బాబు. నేను పిలిపిస్తానమ్మా. అలాగే నైనా. ఏంటి బిరిబిన్న వచ్చి ఎందుకు నడుస్తున్నారు అన్నపూర్ణదేవి నడిచినట్టు? కుంకం పెట్టకూడదులే మా అమ్మ సాయాబులు కానీ పెట్టు. బాబా శనగ చెట్లు పెరుక్కుందువు గాక. బాబు మీ అమ్మ కానపు చేసిండే కదా, నాకు ఇచ్చే కూలిపాటు నాకు ఇస్తే నేను పోతా బాబు మా ఊరికి. ఇప్పుడు కానపు చేసింది కొండమ్మకు, డబ్బులు అడగాల్సింది చిన్నాగిరెడ్డి. నన్ను అడిగితే నేను ఆడితే ఇచ్చితో నా పెండ్లామకు చేసిన పొద్దు అడుగు ఇస్తా. నన్ను పిలిపించింది నువ్వే కదా. పోయా గాడిది డాడీ. నిరపొరి గాజులవో నీలవేణి నిన్న చూస్తే కృష్ణవేణి లంగవోని వేసుకొని నడస్తబోటే నడుమ చూస్తే కందరిగా నడక చూస్తే హంస నడక నిన్న చూడలేని వాలిక నీ కళ్ళ చూసి నీ పళ్ళ చూసి కలిగిన నీ బొంగళ్ళు చూసి మల్యాలు నువ్వు పెట్టుకొని చామంతి పూలు పెట్టుకొని రంగురయ్యమంటూ నువ్వు నడస్తా ఉంటే నిలవలేను. నా పెట్టికి తాళము తీసి అబో చానా కాలము తాళము చెయ్యి పెట్టి తీస్తావా బండి నా తాళము ఒకసారి తాళము తీసే వాడు పక్కన వెళ్ళిపోయాడు బండి. నీ తాళము చెయ్యి పెట్టి తీస్తావా బండి నా తాళము.
సాముల వారికి పంగనామాలు, పందినామాలు. అయ్యా ఎవరు మీరు? ఓయ్ మా బాంబులు. ఆహా మీ ఫ్రెండా? 90 అడిగా శ్రీరామన్న ఈ ఊరిలో చెక్కదోనే. ఏంది ఇట్లా అంటావా? బ్రాహ్ములా ఏం పనులు చేస్తారు? యా అట్లా కదా బాగా నిమ్మలంగా మాట్లాడు. అక్క చూడ అయ్యా ఈ పని బాగుంది అయ్యా. నీ మగమే ఒక దైవరా, ఈ పక్క పెట్టుకొని చూడు. సౌండ్ దగ్గర రాసుకో డేట్లన్నీ. చెప్పు 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 చెప్పు. 78వ తేదీ 139వ నెల. ఏంది అట్లా కొడుతాండవా? ల్యాప్టాప్ అద్దము పగిలిపోతే పరక్తా కొడతారు. ల్యాప్టాప్ అంట. 12,020 చిల్లర సంవత్సరం. సంవత్సరమా? వారం శనివారం నాడు పాప పుట్టింది. శనివారం నాడు పుట్టింది. శనివారం నాడు పుట్టింది. ఏడ పుట్టిందంటే ఏమి చెప్తారు? పాలగుల్లో పుట్టిందా? హాస్పిటల్లో పుట్టిందా? హాస్పిటల్లో కాదు, పాలగొండలోనే పాప పుట్టింది. పాలగుల్లో పుట్టిందా? చెప్పు. పాలగుల్లో ఆడ పుట్టింది. మంత్రాలు చదివినప్పుడు అయ్యా. పాలగొండలో ఆడ పుట్టింది. కొండమ్మల ఇంట్లో. కొండమ్మ ఇంట్లో పుట్టిందా? కొండమ్మ వాళ్ళ ఇంట్లో ఆడ పుట్టింది. రూమ్ లో పుట్టింది. రూమ్ లో పుట్టింది. రూమ్ లో ఆడ పుట్టింది. మంచం మీద. మంచం మీద పుట్టిందా? మంచం మీద ఆడ పుట్టింది. వాళ్ళమ్మ దగ్గర. వాళ్ళ అమ్మ దగ్గర ఆడ పుట్టింది. వాళ్ళమ్మ పొట్టకోశలో పుట్టింది. ఏడవుతాకి నీకు అవసరమా? మంత్రాలు చదువు, పేరు పెట్టు. మంత్రాలు ఆరంభిస్తున్నా. ఆరంభించు. శుక్లం. నోటితో చదువు చాలు. నోటితో చదివితే 1 రూపాయలు తీసుకో ఫ్రీ. శుక్లం ఈడి చాన్నాళ్ళు బతకడు ఇట్లా. చతుర్భుజం ఎక్కడ బాయా? చతుర్భుజం వారం శనివారం పుట్టింది కనుక, వారం శనివారం పుట్టింది కనుక శాస్త్ర చిన్నమ్మని నామకరణం చేశాం. ఈ పేరు ఏందని పెట్టి కెట్టి కష్ట నష్టాలు లేవుగా స్వామి? కష్టాలు లేవు. పిలవంగానే వచ్చారు, నామకరణం చేశారు. మీ రుణం మేము ఉంచుకుంటే మాకు మంచిది కాదు. బహుమానాలన్నీ ఆటోలో వేసి పంపిస్తాము. మీరు ఇంటికి బయలుదేరండి. అవేం కొంత ఇప్పుడు కాదు, ఇప్పుడు మబ్బులో ఎందుకులే, మేము పొద్దున్నే పంపిస్తాము. మీరు ఇంటికి వెళ్ళిపోదండి. మెంటల్ నా కొడుకేసి. బీడీ తాగితే పొగ వస్తుంది కానీ పొగ తాగితే బీడీ రాదు. మనిషి మీద నమ్మకం ఉండాల. శాపం పెట్టిన పునర్జన్మ లేకుండా పడవా? ఏంటంట? పునర్జన్మ లేకుండా పడవా? చెప్పరా? శాపం పెడితే పునర్జన్మ. అబ్బా ఏమి స్పష్టంగా తిరుగుతాయో. ఏనే ఎల్లా జో 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 ఏనే ఎల్లంట అయిపోతా. పాస్ పాస్. కూతురా నా చిన్న కూతురా బాలా చిన్నమ్మ, అమ్మ నా చిన్న కూతురా. గోవింద గజ్జలండి నీ పదముతో నా గల్లున్న రావమ్మ, అమ్మ నా చిన్న కూతురా.
గోవింద. అమ్మా కుమార్తె, గజ్జలాంటి నీ పాదముతో గల్లు గల్లు తల్లి వద్దకు రావమ్మా. మమ్ముల దీవించుమా వినాయక విఘ్నమ కలిగించక చక్కని స్వామి మా ఇంటి విలవేలుపు కదిరి నరసింహయ్య మా ఇంటి విలవేలుపు కదిరి నరసింహయ్య మా పాలన దేవుడవై కానరావేమయ్య దయతో నా దయ చూపు నరసింహ స్వామి చక్కని స్వామి చల్లని తండ్రి మమ్ముల దీవించుమా వినాయక విఘ్నమ కలిగించక మా ఇంటి విలవేల్పు కనమద్దులేనయా మా ఇంటి విలవేల్పు కనమద్దులేనయా మా పాలన దేవుడవై కానరావేమయ్యా దయతో నా దయ చూపు గణమద్దులేటి చక్కని స్వామి చల్లని తండ్రి మమ్ముల దీవించుమా వినాయక విఘ్నమ కలిగించక తరవనీలో ఎనమల పురుపుర మందు వెలసిన తరవనీలో ఎనమల పురుపుర మందు వెలసిన మా గురువు ప్రసాద గారికి పాదాలకు వందనం దయతో నా దయ చూపు ప్రసాద గురువు చక్కని స్వామి చల్లని తండ్రి మమ్ముల దీవించుమా వినాయక విఘ్నమ కలిగించక చక్కని స్వామి జయలక్ష్మీ రమణ గోవిందం రాధికారమణ గోవిందం చిన్నమ్మ తల్లి పాదమే గద గోవింద మరి నేటి దినమన మన గ్రామమందున ఇంతటి కార్యక్రమం జరగడానికి ముఖ్య కారణము ఈ లోకం వదిలి పరలోకమును చేరిన గౌరవనీయులు పెద్దలు ఓమ్మ గారి ఆత్మశాంతి కోరుతూ వారి కుటుంబ సభ్యులు అన్నదానములతో హరినామస్మరణతో వారికి వైకుంఠ ప్రాప్తి చేకూరాలని ఇట్టి కథా కాలక్షేపం జరిపింపబడుచున్నదండి. మరి ఇట్టి సమయమున ఓమ్మ గారి ఆత్మశాంతి కోరుతూ కుటుంబ సభ్యులు కానీ బంధుమిత్రులు కానీ ఎవరైనా వారి పేరు పగడించే వాళ్ళు ఉంటే ఒక 5 నిమిషాలు పగడతాము, పగడించవలసిందిగా కోరుకుంటున్నాము. మరి మనవడు మనవరాలైనటువంటి ఏం పేర్లమ్మ, కమలమ్మ, రమణమ్మ, మంజునాథ గారు కూడా తన అవ్వగారి ఆత్మశాంతి కోరుతూ ఈరోజే కదా మా అవ్వగారిని తలంపజేసేదని 10 మంది సభలు 200 రూపాయలు ఇచ్చి పేరుగా తలంపజేస్తున్నారండి. వారిని వారి కుటుంబం సర్వదాక దేవదేవుడిగా పాడుగాక.
చక్కనైనా ఓవమ్మ గారు ఎక్కడున్నావో నీవు లేక కుటుంబమంతా వెళ్ళిపోతారు మా తల్లి బాధపడతారే. చక్కనైనా ఒమ్మగారు ఎక్కడున్నావో నీవు లేక కుటుంబమంతా కుమిలిపోరానే మా తల్లి బాధపడినాది. కొడుకులు కోడాళ్ళ వదిలి వెళ్ళిపోతీవా తండ్రి మనవడు మనవాళ్ళ నిడచి చెల్లిపోతీవా తల్లి దేవలోకము చేరినావా తల్లి ఓవమ్మ తల్లి మాయమ్మ. చక్కనైనా ఓ మగాడు ఎక్కడున్నావో నీవు లేక కుటుంబమంతా కుమిలిపోయానే ఓ తల్లి బాధపడినానే. దారి తప్పి పోతివా మీ వారి సంగతి మరచినావా అయ్యో దారి తప్పి పోతివా మీ వారి సంగతి మరచినావా దేవలోకములోన చేరి దేవతైనావా దిగి రాక ఉన్నావా. చక్కనైనా ఓ మగాడు ఎక్కడున్నావో నీవు లేక కుటుంబమంతా కుమిలిపోయానే మా తల్లి బాధపడినాది. జై సముద్రమారమును గోవిందో ఓమ్మ గారి ఆత్మశాంతికి ఒకసారి గోవిందో గోవిందన్న వారి మారచెంబు ఒకసారి గోవింద డబ్బులు పెట్టుకొని ఎల్దేకొండోళ్ళకి ఒకసారి గోవిందా. మరి ధన్యవాదాలండి. ఎప్పుడు ఎల్దేస్తామని ఉండారు. నేటి దినమున చెప్పి 5,000 వస్తుంది మా వాళ్ళే చదివింపులు మామూలుగా అయ్యారు మా వాళ్ళు అయితే అని చెప్పినాడు. ఊరికి మేము కళాకారులం ప్రజా కళాకారులం కళాబాటసారులం కళయే మా జీవితం కళలకే మేమంకితం కళయే మా జీవితం కళలకే గాత్రమే మా జీవన సూత్రంగా బ్రతుకుతాం మేము కళాకారులం ప్రజా కళాకారులం కళాబాటసారులం. మా కలి కడుపులపై కంజిరగలు వేయిస్తాం మా కలి కడుపులపై కంజిరగలు వేయిస్తాం మా ఎండిన డొక్కలతో డప్పులు మోగిస్తాము మా పెదవులపై పదముల నాట్యం చేయిస్తాము మా పెదవులపై పెదవుల నాట్యం చేయిస్తాము మేము కళాకారులం ప్రజా కళాకారులం కళాబాటసారులం కళయే మా జీవితం కళలకే మేమంకితం కళయే మా జీవితం కళలకే మేమంకితం గాత్రమే మా జీవన సూత్రంగా బ్రతుకుతాం మేము కళాకారులం ప్రజా కళాకారులం కళాబాటసారులం. ఎట్లో దయదలిచిన అదే సంతోషం. మరి అక్కగారి ఆత్మశాంతి కోరుతూ చెల్లెలైనటువంటి లక్ష్మమ్మ గారు అక్క ఓవమ్మను మరవలేక 10 మంది సభలు 100 రూపాయలు ఇచ్చారండి.
వారిని వారి కుటుంబం సర్వదక్క దేవుడు కాపాడుగాక. మా యొక్క ఏడున్నదో ఓవమ్మ మమ్మదిలి వెళ్ళిపోయే, మా యొక్క ఏడున్నదో ఓవమ్మ అయ్య దేవలోకములో నా తల్లి చేరుకున్నావమ్మా. నిన్ను మరవాలేక నీ చెల్లెలు లచ్చుమమ్మా, నిన్ను మరవాలేక నీ చెల్లెలు లచ్చుమమ్మా. 10 మంది సభలోన నిన్ను పేరుగా పగడించని, గోపుదానములిచ్చి నిన్ను గొప్పగా పగడించని, గోపుదానములిచ్చి అయ్య వస్త్రదానములిచ్చి నిన్ను వైకుంఠమే పంపని. అయ్య మా యొక్క ఏడున్నదో ఓవమ్మ మమ్మదిలి వెళ్ళిపోయే, దేవలోకములో నా తల్లి చేరుకున్నావమ్మా, దేవలోకములో జరిగిన చుందరిక. ఓవమ్మ గారి ఆత్మశాంతి కోరుతూ మనవరాళ్ళు విజయ్ చందన గారు కూడా 10 మంది సభలో 100 రూపాయలు ఇచ్చారండి. వారిని వారి కుటుంబం సరదాక దేవుడు కాపాడుగాక. మేలు 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 ఓవమ్మ నీ రాజా తనయ మహాని బావ, మేలుగోరే సంపదలేవమ్మా. అమ్మ నీ మీద పెమసేత నీ మనవరాళ్ళు గారైనా నిన్ను ఏమిచ్చి ఆ ఎండి కానుకలిచ్చి నిన్ను వేడుకతో పగిడి, ఆ రాగి కానుకలిచ్చి నిన్ను రక్షణ పగిడి, అయ్యో గోదానములిచ్చి నిన్ను గొప్పగా దేవలోకమే చేరుకుంటివా. మేలు 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 ఓవమ్మ నీ రాజా తనయ మహాని బావ, వెలుగోరి సంపదలేవమ్మ. వారవారము నాడు శుక్రవారము నాడు చక్కన్ని దినమున తల్లన్ని పొత్తులు కొడుకోలా విడనాడే, కోడల్లా విడనాడే, అల్లుల్లా ఆడబిడ్డ దేవలోకమే చేరుకుంటివా. సముద్రమారమణ గోవింద. కోడలైనటువంటి వెంకటలక్ష్మమ్మ గారు తన అత్తగారి ఆత్మశాంతి కోరుతూ కనకంబరాలు పెట్టుకొని వచ్చి 100 రూపాయలు ఇచ్చారండి. వారిని వారి కుటుంబాన్ని సర్వదాక్క దేవుడు చల్లగా కాపాడవలసిందిగా కోరుకుంటున్నాం. పుట్టింది పురిటిలోన పోయేది మట్టిలోన, పుట్టింది ఈ ఇల్లు స్థిరము కాదమ్మా, ఓ ఓవమ్మ గారు నీ ఇల్లు వేరే ఉందమ్మా. మూడు నాళ్ళ ముచ్చటకై భూమిపైకి వస్తివమ్మా, పాపాలు ఎన్నో చేస్తివే, ఓ మట్టి బొమ్మ ముట్టి నీకు ఎలా గలుగునే. అమ్మ నీ అన్నదమ్ములు నీ ఆలు బిడ్డలు కంటి ముందు నాటకముమ్మా, ఓ ఓవమ్మ గారు నీ వెంట ఎవరు రారమ్మా. జరిగిన చుందరిత ఓవమ్మ గారి ఆత్మశాంతికి ఒకసారి గోవింద. పెద్ద కుమారుడు సుబ్బన్న, కోడల వెంకటరమణమ్మ గారు కూడా ఓవమ్మ గారి ఆత్మశాంతి కోరుతూ ఏం పాట పాడదాం, డ్యాన్స్ పాట పాడాలా.
అది డ్యాన్స్ పాట నీ మగముడిక పగుడే పాటలు పాడల్లా. జై సుభద్రమారమణ గోవిందు. మమ్ముల విడనాడి పోతివా మాకు కంటి శోకం పెట్టి పోతివా. దేవదేవా అయ్య కొడుకుల విడనాడి పోతివా, నీవు కొడుకుల విడనాడి పోతివా. అల్లుల విడనాడి పోతివా, ఆడబిడ్డను విడనాడి పోతివా. అమ్మ దేవలోకము చేరుకుంటివా. నీవు స్వర్గలోకము చేరుకుంటివా. దేవదేవా కరిగిడ జుందరిత ఓ నారాయణ గోవింద స్వామి నారాయణ గోవింద అనాథ రక్షక గోవింద స్వామి కదిరే నరసింహ స్వామి గోవింద కరుణించి కాపాడు స్వామి కలవంతులే నన్నా కరుణించి స్వామి నడుపుతానే దేవనా గోవింద బాలా సిన్నమ్మ గోవింద పాలు పొంగినట్టు పొంగుతున్నది గోవింద శ్రీలమర సిన్నాడా భక్తురాలుగా తాను విరిసినాదే తిరుపతి కొండగా పూజారిగా హనుమతమున పుట్టినదమ్మ అమ్మా చెరియమని దేవసభరణ చేరవచ్చు ఉన్నామ కావన మన పాలకొండ 16 విధులంబడి ఆట పాటలు ఆడదామమ్మా. అమ్మరాండే నా చెలియలారే నా చెలియలారే మా నాదాదులారే రాజులతో నా చెలియలతో నా వెంట ఆటలాడుతా పాట పాడుతా పాడుకున్నాను నా
అమ్మా చిలిగామని అలాగే ఆటపాటలు ఆడు ఉన్నాము కదా తల్లి. ఇప్పుడు మా తల్లి ఉండే హద్దాల బెడకన బయలుదేరు పోదామమ్మా. గోవిందం తల్లి పిలిసేటి పిలుపులో రామ ఆలకించనమ్మా. బాలాసున్నమ్మ దేవా గోవింద దండమమ్మ 10,000 దండమే నందగన్నా జనని మా నందగన్నా జనని ఆ తల్లి. గోవింద హంతమైన నీ పాదములకు వందనాలు సేతు. మహాభాగ్యము చెనని అమ్మా కుమార్తె తల్లి గారు ఈ పాల్గొన 16 వీధులలో ఆటలాడి పాటలు పాడుకోకుండా అలాగే ఇలా తల్లి వద్దకు వచ్చిన కార్యాచరణ ఏమిటమ్మా? అలాగే తిరుపనాలకి జనని అలాగే తెలుపవమ్మా కుమార్తె. పాల్గొండాలో పరిపాటాలు నాతో తెలపమ్మా నన్నగన్నా జనని తల్లి. గోవింద నాకు తగిన చిన్న చిన్న పనులు నాతో తెలపమ్మా పాల్గొండాలో నా అమ్మ నాకు తగిన చిన్న పని బాటాలు నాతో గోవింద చిన్న చిన్న పడే నీకెందుకమ్మా పని బాటలు? చేయాలనే పాల్గొండాలో నా నాకు తగిన చిన్న పని బాటాలు నేనే చేయలను. ఆ గోవింద నారాయణ వంటూ పడలే చేసదనే అమ్మా కుమార్తె పాల్గొండాలో నా తల్లి గారు అమ్మా కుమార్తె పాల్గొనలో పని పాటలైనా నాకు తగిన చిన్న చిన్న పని పాటలు అలాగే తెలపండి చెనని. అమ్మా కుమార్తె ఎన్నో నోములు నోమి ఎన్నో పూజలు చేసి వరాన పుట్టావు నీవు. అవును తల్లి. నానబెడితే మొన్నవుతుందని ఎంత వైభవంగా పెంచినామో కుమార్తె నిన్ను. అవును చరణి అమ్మా కుమార్తె అమ్మ జనయి భవానీ జగదేకా మాత కరుణించి కాపాడు సౌభాగ్య మాత సౌభాగ్య మాత. జనయి మనుసార నిన్నే నేను నమ్మినాను. అలాగేనమ్మా మనుసార నిన్నే నేను నమ్మినాను. కరుణించి కాపాడి కృప చూపవమ్మ కరుణించి కాపాడి కృప చూపవా. జనయి భవానీ జగదేక మాత కరుణించి కాపాడు సౌభాగ్య మాత సౌభాగ్య మాత. అమ్మవార వారమున శుక్ర వారమున. అలాగేనమ్మా అవునమ్మా కుమార్తె అమ్మవార వారమున శుక్ర వారమున నిన్ను కొలసి పూజింతుమమ్మ నిన్ను తలసి నిన్ను కొలసి పూజింతుమమ్మ. జనయి భవానీ జగదేక మాత కరుణించి కాపాడు కృప చూపవా కృప చూపవా. అమ్మా కుమార్తె చరణి
కదిరి దేవునికి భక్తురాలుగా తిరుమల కొండకి పూజారిగా నిలిచిన నీకు అవును తల్లి నేను ఏమి పని బాగా చెప్పేది నమ్మా. ఏవైనా చిన్న చిన్న పని తలపలేదు తల్లి. పని బాధ చేయడానికి మన ఇంట్లో ఎంతమంది ఉన్నారో తెలిసినమ్మా కుమార్తె. ఏం పని నువ్వేం తిన్నా పెట్టనేది ఏదో వద్దు అని చెప్తాంట అయినా వినకనే ఉండదే. అమ్మా కుమార్తె చిన్నని పని భారతదేశానికి మన ఇంటిలో ఎంతమంది ఉన్నారు తెలిసినమ్మా. అలాగే తెలపండమ్మా. గోవింద 6 మంది మీ అన్నగారమ్మ నీకే ఉన్నారే అమ్మ నా చిన్న కూతురా. కుమార్తె 6 మంది ఉండాలి మీ అన్నగారు, అలాగే 6 మంది ఉండాలి మీ వదిన గారు. అవును చిన్నని నువ్వు పుట్టిగానే 7 అంతస్తుల అద్దాల మాడిలో బంగారు వేలు కట్టి ఉంచానమ్మా. అలాగేనమ్మా. ఈడివారు జోడివారు అందరూ నీకు పని బాటలు చేసేదానికి సహాయంగా ఉండరు. అవును తల్లి. ఊయలలో ఊపుదురు. ఎందుకమ్మా పని బాటలు చిన్నని చెలికత్తెలు ఆయన బోమరంగ సంత తిరుగుతానులే అమ్మా. అందుకని అంటాడు అట్లా. చూడమ్మా మన ఇంట్లో పని చేసేవా చూడు. డోలు డోలు కొట్టు. ఈ విద్యుత్ తెలిసినమ్మా ఆయమ్మ భోగరంగ సాని అంత పనులు వాళ్ళు చేసుకుంటున్నారు గాని నీవు ఎందుకో పని మాటలు అంటున్నావు ఎందుకమ్మా. చిన్నని కుమార్తె ఈనాడు పుట్టింట్లో సుఖముండినా కానీ రేపటి దినం మన అత్తవారింట్లో కష్ట నష్టాలు నాకు తెలుస్తాయి తల్లి. నీకు అప్పుడే చెప్పినమ్మా తోడు కూడొద్దు. నేను చెప్పిన అప్పుడే. అమ్మ కుమార్తె జనని మీ అన్నగారి వద్దకి వెళ్ళి అన్నలు ఏం పని చెప్తారో అదే పనులు చేయవమ్మా. అలాగేనమ్మా. అక్షేమంగా వెళ్ళి లాభంగా రావమ్మా. గోవింద నారాయణ రమ రామ 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 శ్రీరామ రాఘవ రాతల్లి వందన సెలవల దండమన్నా పది